పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 ఎన్నికల ముందు వైసీపీలో చేస్తున్న మార్పులు చేర్పులు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు 2 జాబితాల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన జగన్ మూడో జాబితాను రెడీ చేశారు. మూడో లిస్టులో భారీగా మార్పులు ఉండడంతో మూడో జాబితా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై జగన్ తీవ్ర కసరత్తే చేస్తున్నట్టు సమాచారం. వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా లిస్టుకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పేర్లను ఓసారి గమనిస్తే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో మంత్రి గుమ్మనూరు జయరాంను ఎంపిక చేశారు. అలాగే రాజమండ్రి ఎంపీగా వివి వినాయక్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. విజయనగరం ఎంపీగా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్, విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ, కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్, నంద్యాల వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సినీ నటుడు ఆలీ పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి. అలాగే విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నర్సారావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నాగార్జున యాదవ్, అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కిలారు పద్మ, నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు ఉన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో చింతలపూడికి కె విజయరాజు, ఆలూరుకు విరూపాక్షి, గూడూరుకు మేరుగ మురళి, చిత్తూరుకు విజయానంద్ రెడ్డి, మార్కాపురం జె వెంకట్రావు, నందికొట్కూరుకు గంగాధర్, పెందుర్తి నుంచి ఆదిప్ రాజ్, దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, నెల్లూరుకు కృపాలక్ష్మి, రాయదుర్గంలో మెట్ట గోవిందరెడ్డి, మడకసిరలో శుభకుమార్ ఉన్నారు. ప్రస్తుతం వీరి పేర్లు మూడో లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49